లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మన దేశవ్యాప్తంగా ఏదైతే ఒక ఘటన జరిగిందో కలకత్తాలో, దాని గురించి ఇక్కడ మన ఖమ్మంలో కూడా క్యాండిల్ తో నిరసన తెలియజేస్తూ చాలా మహిళలు ముందుకొచ్చారనమాట. ఇన్ని అభయ చట్టం, ఇంకా నిర్భయ చట్టం, ఇన్ని చట్టాలు తీసుకొచ్చినా సరే ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీని గురించి స్పందించి మన మహిళలు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఇక్కడైతే క్యాండిల్స్ తో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. మన కార్తికేయ ఈవెంట్ తరపున ఇంకా శ్రీ అక్క, వీళ్ళంతా డాక్టర్స్, వీళ్ళందరి సమక్షంలో ఈ ర్యాలీ నిర్వహిస్తారన్నమాట. వాళ్ళని అడిగి ఈ ఘటన గురించి వాళ్ళ ఎలా అంటే ఈ ఘటనకి ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి అడిగి తెలుసుకుందాం. ఇలాంటి అన్యాయాలు కూడా మళ్ళీ జరగకుండా ఎలా కాపాడుకోవాలనే తెలుసుకుందాం. ఇక్కడైతే మనతో పాటు కొంతమంది జూనియర్ డాక్టర్స్ అయితే ఉన్నారు. ఈ ఘటనపై వారితో కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే ఇలా ओके, यू कैन टॉक इन इंग्लिश. हो गया. यू कैसा रिएक्शन कैसा है तुम्हारा? ये तुम्हारा डॉक्टर ऐसा उसके लिए गर्ल्स के लिए बहुत बुरा हुआ हमारे लिए. तो हम भी तो वेस्ट बंगाल से ही है, कोलकाता से. तो क्या बोले, हाँ इसका कोई व्यवस्था लिया जाए कि जस्टिस मिले. हाँ, इसका जस्टिस. మనతో పాటు హేమ టీచర్ గారు, డాక్టర్స్ మరికొంతమంది ఉన్నారు. ఈ ఘటనపై వారి వివరణ ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే ఇట్లాంటి ఘటన తలుచుకుంటే నాకు మనసు కలిసి వేస్తుందండి. అసలు 2 రోజుల నుంచి నాకు ఫుడ్ కూడా తినాలనిపించట్లేదు. హృదయ విదారకంగా ఉంది. నాకు అమ్మాయి కూడా, మేమందరం తల్లులమే. అమ్మాయి కూడా మా కూతురు లాంటిదే. మా కూతురు ఏమన్నా అయితే మాకు ఎలా బాధ అనిపిస్తుందో అంత బాధ అనిపిస్తుంది. అసలు తట్టుకోలేకపోతున్నాం. మెడవేరి చేసి ఆ రాక్షసత్వం, క్రూరత్వం ఎందుకు పెరుగుతుంది? ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మహిళలకు అసలు భద్రత ఎక్కడి నుంచి ఉంది? తగిన న్యాయం జరగాలి, కఠిన శిక్షలు వెంటనే పడాలి. అది నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కఠిన శిక్షలు పడకపోతే ఇట్లాంటి ప్రభుత్వాలు ఎందుకు వేస్ట్ కదా. లేడీస్ కి రక్షణ లేని దేశంలో మేము ఎలా ఉండాలనేది, మా పిల్లలు, మా తర్వాత తరం పిల్లలు ఎలా ఉండాలనేది భద్రతనీయని ప్రభుత్వాలు ఎందుకు ఏం చేయడానికి ఉన్నాయి? ప్రభుత్వం అందరికీ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. అంటే ఇలా నిర్భయ చట్టం, దిశ చట్టం, ఇలాంటి చట్టాలు అమలులోకి వచ్చినా సరే ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా. మన కార్తికేయ ఈవెంట్ తరఫున తను కూడా మనతో మాట్లాడడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి ఘటనల కారణం ఏంటి, అంటే ఇలాంటి ఘటన జరగకుండా ఎలాంటి మనం తీసుకోవచ్చు అంటారు? ముందుగా సుమన్ టీవీ వారికి నమస్కారం అండి. ఈ మౌమితాపై జరిగిన సంఘటన మాత్రం చాలా బాధాకరం. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ఆడవాళ్ళకి అసలు రక్షణ అనేది లేకుండా అయిపోతుంది. ఇలాంటి ఎన్ని నిరసనలు తెలియజేసినా కూడా, ఇంకా ఎన్ని ధర్నాలు చేసినా, ఏది చేసినా ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉన్నన్ని రోజులు ఏ ఆడబిడ్డకు కూడా న్యాయం జరగదు. ముందుగా ఈ ప్రభుత్వానికి తెలియజేసేది ఏమంటే, ఇలా జరగకుండా కఠినమైన శిక్షలు అమలు చేయాలనని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విషయం గురించి స్పందిస్తూ మనతో పాటు ట్రాన్స్జెండర్ గా ఉన్నారు. వారు కూడా చాలా ఈ సంఘటనకి చాలా జరిగింది కదా, దాని గురించి కూడా తను ముందుకు వచ్చి నేను కూడా చెప్తా అంటున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కదా, అంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేను ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్ ని. నా పేరు సోని. నేను ఏమనుకుంటున్నానంటే, మానవ మృగాలు అంటే ఎక్కడ ఉంటాయో అనుకునేదాన్ని, కానీ ఈ రోజుల్లో మానవ మృగాలు అనేది మనుషుల్లోనే తిరుగుతున్నాయి. మృగము అంటే జంతువులు అంటే అడవిలో ఉంటాయి అనుకున్నాను, కానీ ఈ రోజుల్లో మృగాలు మొత్తం ఇక్కడ సమాజంలో తిరుగుతున్నాయి. వాళ్ళని ఎలా కనిపెట్టాలో కూడా ఎవరికి తెలియట్లేదు. అసలు ఆడపిల్ల ఒక డాక్టర్ ఏమనే కాదు, ఎవరికి కూడా ఆడపిల్లలకు రక్షణ లేదు. ఒక తల్లిగా, ఒక చెల్లిగా భావించుకుంటూ తిరగాలి అని కోరుకుంటున్నాను. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక గవర్నమెంటే పని చేయటం కాదు, ప్రజలందరూ స్పందించి అలాంటి వ్యక్తులని ఉరి తీయకుండా ఏమైనా శిక్ష పడి వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు ఈ క్షణం ఈ రోజు మర్చిపోవటం కాదు, ఈ సంఘటన గుర్తుంచుకొని ఆ వ్యక్తి యొక్క ఫోటోని అలాంటి వాటిని అందరికి వైరల్ చేసి వాడు రోడ్డు మీద వచ్చినప్పుడు అందరూ చంపేయాలని నేను కోరుకుంటున్నాను. అలా ఒకసారి ఒక వ్యక్తిని చేస్తే ప్రజలు ఎవరైనా సరే ఇంకొకసారి ఆ పనిలోకి పోరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళకి కంపల్సరీ
తప్పనిసరిగా శిక్ష పడాలని మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇంత ఘటన మీద మహిళలందరూ స్పందించి మా బిడ్డలాగే భావిస్తున్నాము, తనకి ఇంత అన్యాయం జరిగింది, ఇలాంటి అక్రమాలు అన్యాయాలు ఇంకా జరగకుండా ఉండాలని కోరుకుంటా. అంటే ఈ కేసులో ఏదైతే ఉందో కలకత్తాలో జూనియర్ డాక్టర్ మీద జరిగిన ఘటన, తనలో ఒక నిందితుడు మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకా చాలా మంది తెలియని నిందితులు ఉన్నారని అనుకుంటూ ఉన్నారన్నమాట. చాలా మీడియాల ద్వారా మనం తెలుసుకుంటూనే ఉన్నాం ఈ ఘటన గురించి మొత్తం. ఇంకా ఎవరెవరు నిందితులు ఉండే అవకాశం ఉంది, అసలు ఈ ఘటన ఎలా జరిగింది అని మీరు భావిస్తున్నారు? అంటే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు వాళ్ళ మీద అని మీరు భావిస్తున్నారు మేడం? ఈ రోజు ఒకప్పుడు 12 ఏళ్ల క్రితం నిర్భయని ఇలాగే చేశారు. ఆ రోజు వాళ్ళకి ఉరి తీస్తామని చెప్పారు, చట్టాలు అమల్లోకి వచ్చాయన్నారు. కానీ ఇవాళ మళ్ళీ ఒక మెడికల్ స్టూడెంట్ కి ఇలా అన్యాయం జరగడం అనేది ఎంత క్రూరంగా, అంటే ఆ అమ్మాయిని హింసించుకుంటూ ఆ తల్లిదండ్రులు, మనం కూడా అసలు ఒక పిల్లల్ని గల తల్లి, ప్రతి ఒక్క మహిళకి అసలు ఆడపిల్ల పుట్టాలా వద్దా, పుట్టిన పిల్లని ఎలా బయటికి పంపించాలి, చదివించాలా వద్దా, ఈ రోజు మనకి రక్షణ ఎక్కడ ఉంది? ఇవాళ ఒక్కళ్ళు చంపితే జరిగేది కాదు, అంత క్రూరంగా చేయటం అంటే ఎంతమంది ఉన్నారో ఆ టీం మొత్తం బయటికి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మహిళా లోకం ఎవరైతే ఉన్నారో మన ఈ ప్రపంచం మొత్తం అందరూ బయటికి వచ్చి వాళ్ళందరినీ ఖైదీల చంపిన వాళ్ళందరినీ బయటికి తీసి వాళ్ళకి ఉరి పడే వరకు ఈ రోజు మనం ఎలా అయితే బయటకు వచ్చామో అలాగే ధర్నాలు చేసి అవసరమైతే అమర నిరాహార దీక్షలు చేసైనా మనం సాధించాలని చెప్పి మన చట్టాలని, మహిళలకి చట్టాలు ఉన్నాయంటుండ్రు. ఇవాళ మనం అంతరిక్షంలో కూడా వెళ్ళేంత ఉన్నా కూడా మనల్ని మహిళల్ని బయటికి వస్తే ఇంత క్రూరాతి క్రూరంగా చంపే వాళ్ళని వెంటనే నడి బజార్లో ఉరి తీయాలని చెప్పి కోరుకుంటున్నాము. ముందు ఇలాంటి జరగకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి, అక్కడ ఉన్న మహిళ, ఒక ముఖ్యమంత్రిగా ఒక మహిళ ఉంది ఈ రోజు, అయినా సరే ఇవాళ అమ్మాయికి న్యాయం జరగలేదంటే సిగ్గు చేయడండి చెప్పుకోవాలంటేనే. కాబట్టి వెంటనే బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాలు ఎందుకండి ఇవన్నీ? కాబట్టి మీరు వెంటనే స్పందించాలని చెప్పి కోరుకుంటూ అందరిని కోరుతున్నాము. నిందితుల్ని వెంటనే ఉరి తీయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు నేను శక్తి సాధన సూపరింటెండెంట్ అండి. మహిళలపై జరుగుతున్న అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక వైద్య విద్యార్థికే రక్షణ లేనప్పుడు ఈ సమాజంలో ఆడపిల్లలకి రక్షణ అనేది లేకుండా పోయింది. ప్రభుత్వాలు కల్పించుకొని ప్రతి ఒక్క మహిళకి రక్షణ కల్పించాలని, బలమైన చట్టాలను తేవాలని, అవి చట్టాలు కార్యరూపంలో దాల్చాలని, కఠినంగా నిందితులను శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు కనకదుర్గ అండి, అడ్వకేట్ నేను. ఈరోజు ఈ ఇన్సిడెంట్ నిజంగా చాలా శోషనీయమైంది. భారతీయ న్యాయ చట్టంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినప్పటికీ ప్రజల్లో, నిందితుల్లో మాత్రం మార్పు రావట్లేదు. ఈ న్యాయ దేవత కళ్ళ ముందే ఇలాంటి ఘోరాలను చూస్తూ ఉంటే ఆ న్యాయవాదిగా నేను చాలా చింతిస్తున్నాను. ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంది, ఒక ఆడబిడ్డ ఉంది. వాళ్ళకి రక్షణ ఏంటి అంటే, చదువుకోకపోతే నిరక్షరాస్యులుగా ఉంటే, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే అది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. అలాంటిది ఒక ఎడ్యుకేటెడ్, ఒక డ్యూటీలో ఉండి 36 hours ఒక జూనియర్ డాక్టర్ కి డ్యూటీ వేయడం అనేది అది చట్టపరంగా అది నేరం. అలాంటి పరిస్థితుల్లో డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ కి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది మనందరం కూడా చాలా ఖండించాల్సిన విషయం. న్యాయాలు, చట్టాలు అనేవి ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఎంక్వైరీ తీసుకొని రిపోర్ట్స్ అన్ని వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఎవరైతే నిందితులు ఉన్నారో, సరెండర్ అయ్యాడో అతనైతే ఒరిజినల్ నిందితుడు కాదనేది కొన్ని న్యూస్ చూస్తుంటే తెలుస్తుంది. అసలైన నిందితులు ఒక పెద్ద స్కామే నడుస్తుంది. ఆ అమ్మాయి ఏదో, చాలా మంది నిజాయితీగా ఉండాలని చెప్తారు. ఆ నిజాయితీగా ఉండడం వల్లే ఈ రోజు తను మరణానికి గురవడం జరిగింది. అలాంటి నిజాయితీగా, నిర్భయంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఖండించే దిశలో ప్రయత్నించే వారిని బ్రతికించుకోవడం మనందరి బాధ్యత. దేశంలో ఉన్న మహిళలందరూ కూడా ముందుకు రావాలి. ఈ ఇన్సిడెంట్ కి మనందరం కూడా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఎవరైతే మమతా బెనర్జీ ఉందో ఆవిడ కూడా ఒక మహిళ కాబట్టి వెంటనే నిందితుల్ని శిక్షించే దిశగా ఆమె సిబిఐకి అప్పచెప్పాలి. దాన్ని ఎంక్వైరీ చేసి వెంటనే ఆ రిపోర్టు తీసుకొని బహిరంగంగా వాళ్ళని శిక్షించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. పబ్లిక్ కోర్టులోనే ఇలాంటి ఇన్సిడెంట్ కి న్యాయం జరుగుతుందండి. చట్టాలు, న్యాయాలు అంటే న్యాయవాదిగా నేను అలా చెప్పకూడదు. కానీ నేను ఒక ఆడదానిగా, ఒక అమ్మగా, ఒక కూతురికి తల్లిగా నేను అలాంటి చెప్పకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటూ, ఇంకో ఇన్సిడెంట్ ఇలా జరగాలి అంటే భయపడాలి. ఎలాగైతే ఫారిన్ కంట్రీస్ లో
శిక్షలు ఉంటున్నాయో అలాగే ఎట్ ది స్పాట్ లో మన న్యాయం కూడా పనిచేయాలని ప్రధానమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా కూడా ఆడపిల్లలు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉండడం వల్లే ఇలా జరిగింది అనేసి చాలా న్యూసెస్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కానీ వినడానికి కూడా అసహ్యంగా ఉన్నాయి. ఫస్ట్ ఆడపిల్లలు ఎలా ఉండాలి అని డిసైడ్ చేయడానికి మీరంతా ఎవరు? ఫస్ట్ మీ ఇంట్లో ఉన్నటువంటి మగపిల్లలు ఎలా ఉన్నారు? మగపిల్లలు కనుక సరిగ్గా ఉంటే ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాదు. ఫస్ట్ ఆడపిల్లల్ని బయటికి వెళ్ళి ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా అని చెప్పడం మానేయండి. ఫస్ట్ మగపిల్లల్ని బయటికి వెళ్ళేటప్పుడు బాబు ఆడపిల్లలతో ఇలా ఉండకూడదు, మీ ఇంట్లో చెల్లి దగ్గర నుంచి మీ ఇంట్లో అమ్మతో ఎలా ఉంటావో బయట ఆడపిల్లల్ని కూడా అలాగే చూడాలి. ఏ ఆడపిల్లనన్నా నువ్వు కన్నెత్తి చూసినప్పుడు, చెడు దృష్టితో చూసినప్పుడు అందులో నీకు నీ అమ్మ కనపడాలి, నీ చెల్లి కనపడాలి అనే ఆలోచన మగపిల్లలకి వచ్చేలాగా క్రియేట్ చేయాలి. ఫస్ట్ మన ఇంటి నుంచి మన మగపిల్లల్ని సరిగ్గా సమాజానికి ఇవ్వండి. తర్వాత ఆడపిల్లలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది మీరు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆడపిల్లలకి సొసైటీలో బతికే హక్కు ఉంది. ఆ హక్కుని కాలరాసే హక్కు గాని, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పే హక్కు గాని ఎవరికీ లేదు. వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు పెరుగుతారు, వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు. సొసైటీకి ఆడపిల్లల వల్ల ఏదైనా చెడు జరుగుతుందా చెప్పండి? ఏమీ లేదు. మగపిల్లలు వచ్చి అత్యాచారం చేస్తారు. మేమందరం కూడా ప్రొటెస్ట్ చేయడానికి ఎంతో కష్టపడతాము. ఎన్నో న్యాయాలు వచ్చాయి, ఎన్నో చట్టాలు వచ్చాయి. ఎంతో ఆందోళన చేసినప్పటికీ కూడా న్యాయాలు మారుతున్నా, చట్టాలు మారుతున్నా కూడా సొసైటీలో ఉన్నటువంటి అబ్బాయిల్లో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. ఏదైతే జరుగుతుందో దీంట్లో నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరైతే నిజంగా నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలనేసి నేను కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా దీని గురించి మేము పోరాటం చేస్తాము. ఏ ఆడపిల్లకి ఇలా జరగకుండా ఉండాలంటే అందరూ గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళు మగవాళ్ళు తల్లిదండ్రులు, మన ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారు, ఆడపిల్లలు మాత్రమే కాదు మగపిల్లలు ఎలా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది నేర్చుకోండి. మన పిల్లలు బయటికి వెళ్ళి తింటున్నారా, తాగుతున్నారా, ఏ అమ్మాయితో అన్నా మిస్బిహేవ్ చేస్తున్నారు చూసి ముందు మనం ఇంట్లో చెప్పు దెబ్బ కొడితే సొసైటీకి మంచి సమాజాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము, మంచి పిల్లల్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఏదైతే ఇప్పుడు ఈ డాక్టర్ విషయంలో జరిగిందో ఆమె ఎక్కడికి వెళ్ళలేదండి. డ్యూటీ చేసి నిద్రపోతుంది, రెస్ట్ తీసుకుంటుంది. మంచంలో తల్లి పక్కన పడుకున్నటువంటి బిడ్డ దగ్గర నుంచి ఉద్యోగం చేసి రెస్ట్ తీసుకొని కొన్ని వందల మంది మధ్యలో అమ్మాయి ఉన్నా కూడా రక్షణ లేదు. ఇలాంటి సమాజంలో నిజంగా మనం బతుకుతున్నందుకు సిగ్గుపడాలి. సో ఈ విషయంలో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలని మేమందరం కోరుకుంటున్నాం.